ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. నమస్కారం. రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అసల్పూడి గ్రామంలో గత 3వ నెలలో మార్చి నెలలో 10వ తేదీన రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక పుల్లల లోడ్తో లోడ్ చేసి ఉన్న ట్రాక్టర్ ని మరియు ఆ ట్రక్ ని తీసుకుని ఒక వ్యక్తి దొంగతనం చేసి వెళ్ళిపోయాడని చెప్పి 11వ తేదీన పెళ్లి జానకిరామయ్య అనే ఫిర్యాదుదారుడు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు తెలియపరచగా గవర్నర్ శ్రీ ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు మరియు సిఐ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అప్పటి నుంచి కూడా ఈ ముద్దాయి కోసం అన్ని రకాల ఎంక్వైరీ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ కలెక్షన్ కానీ, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వెదురుపాక గీతా మందిరం దగ్గరలో ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకుని అది ఏదైతే దొంగతనం కాబడిందో ఆ ట్రాక్టర్ మీద ఆ వ్యక్తి వస్తున్నట్లుగా సమాచారం మేరకు అక్కడికి మధ్యవర్తుల సమక్షంలో వెళ్లి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు నల్లమల్లి సూర్యనారాయణ రెడ్డి, కొప్పవరం గ్రామంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అందరూ ప్రజలు కొంత ఇంట్రెస్ట్ పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. సీసీ కెమెరాల ఎవిడెన్స్ అది లేకపోవడం వల్ల ఈ డిటెక్షన్ ఏదైతే క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని డిటెక్షన్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు ఇందులో కూడా సీసీ ఫుటేజ్ ఆధారం ఏమో దొరకకపోతే దాని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మరియు ఈ టవర్ డంపులు ఇవన్నీ అనాలిసిస్ చేసుకుని ఈ ముద్దాయికి క్యాచ్ చేయడం జరిగింది. కావున సీసీ కెమెరాలు అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఈ దొంగతనాలలో డిటెక్షన్ చేయడంలో సహాయపడవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.